Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆఖరి విడత పోలింగ్ జరగబోతోంది. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, 7వ విడత పోలింగ్ ఎలా జరుగుతోంది? అలాగే ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్ కు దూరంగా ఉండాలని ఎందుకు కాంగ్రెస్ నిర్ణయించింది? ఉదయం 7 గంటలకు ప్రారంభమైన చివరి విడత పోలింగ్ ప్రక్రియ దాదాపుగా దేశమంతటా ప్రశాంతంగానే జరుగుతోంది. కాకపోతే వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఒక చోట పోలింగ్ బూత్లోకి ఏజెంట్లు లోపలికి వెళ్ళడానికి అనుమతించకపోవడంతో వారంతా కూడా ఆగ్రహించి లోపలికి చొరబడి ఈవీఎంలు వీవీప్యాట్లను తీసుకుని వచ్చి పక్కనే ఉన్న మురిక్కాలలో పడేశారు. అదొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దాని మీద ఇంకా ఎన్నికల సంఘం నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే అడపాదడప కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకున్నట్టు అవి కూడా వెస్ట్ బెంగాల్లో మాత్రమే జరిగాయి. మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అంతా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోల్ పర్సెంటేజ్ ప్రస్తుతం ఈ ఓటర్ టర్నౌట్ యాప్లో అందుబాటులో ఉంది. దాని ప్రకారం చూస్తే యావరేజ్గా 11.31 పోలింగ్ శాతం నమోదైంది. 11 గంటల వరకు నమోదైన పోల్ పర్సెంటేజ్ మరికొద్ది సేపట్లో ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఫేజ్లో కూడా వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో హయ్యెస్ట్ పోల్ పర్సెంటేజ్ నమోదవుతూ వచ్చింది. ఈసారి హిమాలయ రాష్ట్రం, జనసంఖ్య తక్కువగా ఉన్న హిమాలయ రాష్ట్రంలో ఈ తొలి 2 గంటల్లో హయ్యెస్ట్ 14.35 పోల్ పర్సెంటేజ్ అక్కడ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ 12.94 ఉంటే వెస్ట్ బెంగాల్ 3వ స్థానంలో 12.63 స్థానంతో 3వ స్థానంలో నిలిచింది. ఇక చండీగఢ్ 11.64, ఇలా ఒక్కొక్క చోట ఒకటి, ఓవరాల్గా 11.31% తొలి 2 గంటల్లో నమోదైన పోల్ పర్సెంటేజ్. ఇక ఇవాళ సాయంత్రం 6:30 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు టీవీ ఛానల్స్ లో డిబేట్ కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది? అదే చెప్తున్నా. సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్ అంచనాల మీద నిషేధం ఉంది. 6:30 తర్వాత ఎవరైనా సరే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ సందర్భంగా ప్రతి వార్తా సంస్థ కూడా డిబేట్లు నిర్వహించడం అన్నది ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ఆ డిబేట్లలో అన్ని రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్షాలు పాల్గొంటాయి. వారు తమ కోణంలో తాము విశ్లేషిస్తూ ఉంటారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ ఒకవైపుకే ఉండి ఇంకో పార్టీ ఓడిపోతుందని చెప్పినా సరే ఇవన్నీ నిజం కాదు, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ ప్రజానాడిని పసిగట్టలేవు, మేము అసలు ఫలితాల్లో మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా మనం డిబేట్లలో చూస్తూ వస్తున్నాం. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంది. దానికి కారణం ఏంటి అన్నదైతే ఆ పార్టీ నేతలు ఎవరు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ తామైతే ఈ డిబేట్లలో పార్టిసిపేట్ చేయడం లేదు అంటూ ఒక ప్రకటన జారీ చేశారు. మరోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష కూటమి నేతలు హాజరవుతున్నారు. ఆ కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలందరూ కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 3 గంటల నుంచి వారు ఈ ఫైనల్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఫేజెస్ని కలుపుకుని వాళ్ళ అంచనాలు, వాళ్ళు చేసుకున్న ఇండివిజువల్ సర్వేలు ఏమైనా ఆ సర్వేలు, ఆయా రాష్ట్రాల్లో పొత్తులు, ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరిగింది ఏంటి, ఇదంతా కూడా కూలంకషంగా చర్చించుకుని ఇంటర్నల్ అసెస్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చే సమయానికి వీరంతా కూడా తమ సొంత అంచనా ఎంత ఏంటి అన్నది ఒక ఎక్సర్సైజ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరుపుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. బ్రాట్ యు బై V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.